మొదట అందరికీ నా నమస్కారం. ఇందాక రజనీష్ పద్యాల గురించి చెప్పినప్పుడు నాకు కూడా ఒక పద్యం వచ్చి చెప్తామని అనుకున్నాను. కానీ ఇందులో చాలా మంది చెప్పేసరికి నా జ్ఞానం చాలా ఇంగిత మాత్రం అనిపించి శాంతంగా అక్కడ కూర్చున్నాను. సో ఇప్పుడు నేను మీ అందరికీ ఆ పద్యం చెప్పబోతున్నాను. తివిరి ఇసుమల తైలంపు తీయవచ్చు, దవిలి మృగతృష్ణలో నీరు తాగవచ్చు, చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు, విశ్వరాభిరామ వినురవేమ. దీని అర్థం ఏంటంటే, ఎడారిలో కూడా మనం వెళ్ళి ప్రయత్నిస్తే ఎడారిలో కూడా మనకి ఏదో ఒక మూల నీరు అనేది దొరుకుతుంది. అలాగే నూనె బావిలో కూడా ప్రయత్నిస్తే నీరు తీయగలరు. కానీ కోరుండి ఒక మూర్ఖుడి మనసుని రంజింపడానికి ఏదైనా చేస్తే అంతకన్నా మించిన తప్పు ఇంకొకటి లేదు అని వేమన్ గారు అతని పద్యంలో చెప్పారు. విషయానికి సంబంధించి ఈ పద్యం నేను రాసిందే, వేమన్ గారు రాసింది నేను సో ఒక రకంగా చెప్పాలంటే నేను కూడా రాశాను కాబట్టి నాలుగుసార్లు వాయించారు. సో నేను కూడా రాసిందే లెక్కే వస్తుంది. మీ అందరికీ అర్థమైందంటే దయచేసి దీన్ని ఆచరణలో పెట్టండి.